నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బిఎన్పిఎల్ స్కీమ్స్, క్రెడిట్ కార్డులపై యూత్ కు వార్నింగ్. విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తాం, అక్బరుద్దీన్. సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్. మంత్రి నారా లోకేష్ కు వినతి. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్. మనోజ్ తల్లి సంచలన లేఖ విడుదల. ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి స్కీమ్స్, క్రెడిట్ కార్డుల వాడకంపై యువత జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబవ్రత పాత్ర వార్నింగ్ ఇచ్చారు. వీటితో సత్వర వినియోగం పెరిగినా సేవింగ్స్ తగ్గుతాయని పేర్కొన్నారు. మానిటరీ పాలసీకి ఇది కొత్త సవాళ్లు విసురుతోందన్నారు. ఈజీ క్రెడిట్తో గృహ స్థాయిలో అప్పులు పెరిగి ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఆర్థిక అక్షరాస్యత అవసరమని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుంటే విద్యార్థులతో కలిసి ఎంఐఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాలని కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఈ పథకాన్ని కొనసాగించిందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. Now you are in power, you have to release. Please do not come with the answer. नहीं ये backlogs है. TRS government 4 साल का छोड़कर गई. Sir, when Telangana came into existence, sir, that time Andhra Pradesh had also left thousands of crores of rupees for fees reimbursement. The TRS government had cleared that, and it is a responsibility of the government to clear the fees reimbursement. Sir, the students are suffering. If not, sir, I want to come and record and say that. I want to come and record and say that MIM party is going to launch an agitation, and we are going to come on the streets, and we are going to ask all political parties to come and support the students. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎంపీ విజయ్ సాయిరెడ్డి, అడ్వకేట్ సుభాష్లపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజయ్ సాయిరెడ్డి తన భార్యను లోబర్చుకుని విశాఖపట్నంలో 1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని, విజయ్ సాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని, గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలో 20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జర్నలిస్టుపై దాడి కేసులో ఇప్పటికే నటుడు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీ షరీఫ్ NHOకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ లేఖలో ఆమె చిన్న కొడుకు మనోజ్పై సంచలన ఆరోపణలు చేశారు. తన బర్త్డే సెలబ్రేట్ చేసేందుకు జల్పల్లిలోని ఇంటికి పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకొచ్చాడని తెలిపారు. అయితే అది నచ్చని మనోజ్ కావాలనే సీసీటీవీ ఫుటేజ్ ని బయటపెట్టి విష్ణుపై లేనిపోని అభాండాలు వేశాడని ఆరోపించారు. అనంతరం అతడే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని లేఖలో పేర్కొన్నారు. తన పెద్ద కొడుకు విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, తన మనుషులతో కలిసి గొడవకు దిగలేదని తెలిపారు. విష్ణుపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు. జరిగిన గొడవల కారణంగా ఇంట్లో పనిచేసే వాళ్లంతా పని మానేసి వెళ్లిపోయారని, ఆ విషయంలో కూడా విష్ణు ప్రమేయం లేదని నిర్మల తన లేఖలో పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.